వెల్కమ్ టు ఎస్ఆర్ఎన్ బ్లాగ్స్. నేను మీ పవన్ కుమార్ మరో బ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఎక్కడ అనుకుంటున్నారా? రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి ధనుష్కోడి నుంచి సునామీలో కొట్టుకుపోయిన విలేజ్ ఒకటి ఉంది. ఆ విలేజ్ అక్కడి నుంచి టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్కి తర్వాత మన రామేశ్వరం కోవిల్కి మొత్తానికి ఒక బ్లాగ్ చేసేద్దాం. చలో స్టేషన్ బయటకు వెళ్ళి ఆటో మాట్లాడుకొని ఆటోలో స్టార్ట్ అయిపోదాం. హాయ్ మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇప్పుడు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ది ఇండియా ధనుష్కోడి. అప్రాక్స్ రామేశ్వరం నుంచి 20 km ఉంటుంది. మనం బై రోడ్ ట్రావెల్ చేసేది రావాలి ఇక్కడికి. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ది ఇండియా ధనుష్కోడి. ఇక్కడ నుంచి శ్రీలంక 18 to 20 km అంట. చూడండి ఎట్లా ఉందో ఏంటో. ఇక్కడికి వచ్చి నించుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంది. అందరికీ రాదు అవకాశం. వెళ్దామనుకున్న వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి చాలామందికి ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేయండి. అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒకసారి మన కోసం ఒక అవకాశం వచ్చిందంటే కంపల్సరిగా ట్రావెల్ చేయండి. ఎప్పుడు వదులుకోకండి. ఆ అవకాశం సింగిల్గా వచ్చినా ఎవరితోనైనా వచ్చినా సరే కంపల్సరిగా ట్రావెల్ చేయండి. మీరంటే మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా సింగిల్గానే ట్రావెల్ చేయండి. ధనుష్కోడి పాటు మనకి తిరువణమల నుంచి రామేశ్వరం కొంతమంది ఫ్రెండ్స్ అయితే యాడ్ అయ్యారు. వాళ్ళకు అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు 4 ఉన్నారు. 3 ఒక ఫ్రెండ్స్, ఒకరు సపరేట్, ఒకరు వరంగల్ నుంచి, మిగతా 3 విజయవాడ నుంచి. మనతో పాటు రామేశ్వరం వరకు వచ్చారు. ఇంకో వాళ్ళు 3 రెడ్ కలర్ టీషర్ట్ మన వాళ్ళు. అతను అక్కడ ఫోన్ చూస్తున్నారు చూసారా? అతను మనతో పాటు జర్నీ చేశారు. మనతో పాటు రామేశ్వరం వరకు వచ్చారు. మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు మన బ్లాగ్కి. అన్నా హాయ్ చెప్పండి. మన ఫ్రెండ్స్ మనతో పాటు ట్రావెల్ చేశారు అరుణాచలం నుంచి. పేరు చెప్పండి. వరంగల్ నుంచి ఒకరు, మిగతా 3 విజయవాడ నుంచి. కార్తిక్ ఫ్రమ్ మచిలీపట్నం, హర్ష మచిలీపట్నం, మహేష్ మచిలీపట్నం. మన ఫ్రెండ్సే మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడైతే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. ఇప్పుడైతే మనం ధనుష్కోడి నుంచి రిటర్న్ రామేశ్వరం అయితే ట్రావెల్ చేద్దాం. ఆటోలో అయితే వచ్చాం మనం. ధనుష్కోడి నుంచి నెక్స్ట్ మనం చూడాల్సింది అప్పుడు సునామీ టైంలో మునిగిపోయిన విలేజ్ ఒకటి. ఆ తర్వాత ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఆ తర్వాత మనం రామేశ్వరం మెయిన్ టెంపుల్కి అయితే పోదాం. ఇండియా అది శ్రీలంక. ధనుష్కోడి ఇదైతే చాలా బాగుంది. దానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. క్రౌడ్ అయితే పర్లేదు, బాగానే ఉన్నారు. మరి అది తక్కువేం కాదు. ఇవి వచ్చేసి ధనుష్కోడిలో సునామీ ముందు ఉన్న బిల్డింగ్లు అనమాట. ఇవి సునామీ టైంలో ఇక్కడ విలేజ్ ఉండేది. విలేజ్ మొత్తం ఇది చర్చ్. 1950s చర్చ్ అనమాట. ఇది సునామీ టైంలో మొత్తం కొట్టుకుపోయింది. ఊరే కొట్టుకుపోయింది అనమాట సునామీకి. కానీ గోడలు చూస్తుంటే ఇప్పటికీ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. పాతవి కదా, అప్పట్లో కట్టినవి కదా. ఇది చర్చ్. చిన్న చిన్న షాపులు అవి ఉన్నాయి. వ్యూకి అయితే చూడడానికి బాగానే ఉంది. విజిట్ చేయాలి కంపల్సరీగా ఒకసారి. ఎవరైనా సరే చేస్తే బాగుంటుంది. ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, ఓల్డ్ చర్చ్, హౌసెస్ అండ్ టెంపుల్స్, మెడికల్ కాలేజ్, రామర్ టెంపుల్, ఆటోమేటిక్ వాటర్,
ఫ్లోటింగ్ స్టోన్, ఓల్డ్ సిటీ అనమాట ఇది. ఈ రామేశ్వరం ధనుష్కోటి వేలో చూడాల్సిన ప్లేస్ ఇది ఒకటి. బీచ్ పక్కనే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ట్రావెల్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఆటో అయితే పికప్ చేసుకోవాలి, ఆటోలోనైతే రావాలి. మనం సింగిల్గా జర్నీ చేయాలంటే మళ్ళీ బైక్ రెంటల్ తీసుకొని బైక్ మీద అయినా సరే ట్రావెల్ చేయొచ్చు. బైక్ రెంట్ తీసుకొని ఆటో అనుకో మనకి 3 ప్లేసెస్ 4 ప్లేసెస్కి ఎంత అమౌంట్ అని ఉంటుంది. మనం దాన్ని పికప్ చేసుకొని ట్రావెల్ చేయడం. కోదండరామన్ టెంపుల్, విభీషణుడి గుడి ఉంటుంది. టెంపుల్లోకి పోయి దర్శనం చేసుకుని వద్దాం. గుడిలోకి వచ్చేసాం. రామేశ్వరం రామనాథ స్వామి టెంపుల్. ఆ వెనకాతలా కనిపిస్తున్నది ఇన్ అవ్వడానికి లోపల దర్శనానికి అయితే. మనం ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాం ఆల్రెడీ. చూడండి టెంపుల్ అయితే ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది టెంపుల్ అయితే. రైట్ రౌండ్ ఒకేలా ఉంది. చూస్తే స్ట్రక్చర్ చూస్తే మాత్రం సూపర్గా ఉంది టెంపుల్ అయితే. సూపర్గా ఉంది. మనం ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేస్తున్నాము. మనం వెస్ట్ గోపురం నుంచి అయితే ఇన్ అయ్యాము. దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది, చాలా హ్యాపీగా. క్రౌడ్ లేదు దాంట్లో. దర్శనం అయితే నీట్గా జరిగింది. తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది రామేశ్వరం రామనాథ స్వామి టెంపుల్. మళ్ళీ మన వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాం. నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.